హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి అంటేనే పిండి వంటలు అంటేనే స్వీట్స్ అండ్ హాట్స్. అందరైతే ప్రతి ఇళ్ళల్లో పిండి వంటలు అయితే తప్పకుండా చేసుకుంటారండి. ఆల్రెడీ మనం ఈరోజు అయితే సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. మినపప్పుని బాగా దూరగా వేయించుకోవాలి. 2 kgs మినపప్పుని బాగా వేయించుకున్న తర్వాత గిద్దెకి పట్టించడానికి ఇవ్వాలండి. ఇంట్లో మనం మిక్సీ పడితే మిక్సీ జార్లు అయితే పాడైపోతాయండి. అందుకనే 2 kgs మినపప్పుని బాగా దూరగా స్మెల్ వచ్చే వరకు వేయించి దాన్ని గిన్నెకి ఇచ్చేయాలి. తర్వాత కిలోంబావు చక్కెర వేసుకొని ఇందులోనే కొంచెం చక్కెరలో మనం యాలకుల పౌడర్ని కూడా వేసి అది కూడా వేసేసుకోవాలి. దీనికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి అండి. మనకి 1/2 kg వరకు నెయ్యి అయితే పడుతుందండి. ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కెర ఇవన్నీ బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేయాలి. అంతలోపు మనం నెయ్యిని స్టవ్ పైన పెట్టి కొంచెం కరిగించుకోవాలండి. బాగా మిక్స్ చేయాలండి. ఈ లడ్డూలను అయితే మనకి జిగురులాగా వస్తూ ఉంటుంది. మిక్స్ చేస్తూ కొద్దీ మనకి ఫస్ట్ అయితే చక్కెర ఇవన్నీ కలిపేలాగా మిక్స్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులోనే మనం కొంచెం నెయ్యి బాగా వేడి చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఆ చక్కెర ఆ మినపప్పు మిక్సీ పట్టేటప్పుడే మనం గిన్నెకి ఇచ్చేటప్పుడే బరకగా మిక్స్ చేయమని చెప్పాలండి. అప్పుడు మనకి ఆ పప్పు ఆ చక్కెర తగులుతూ ఉంటే టేస్ట్ అయితే ఇంకా యమ్మీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మొత్తం మిక్స్ చేసేసుకుందాం. డైరెక్ట్ చేయి పెట్టకుండా గరిటె సహాయంతో మొత్తం మిక్స్ చేయాలండి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం మనం మిక్స్ చేస్తున్నాము. మనం నెయ్యి చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేయకుండా వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ మిక్స్ చేయాలి. ఈ 2 kgs ఈ చక్కెర ఇవన్నిటికీ మనకైతే 1/2 kg దాకా పడిందండి నెయ్యి అన్నది. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం చేయితో బాగా మిక్స్ చేస్తూ మనం లడ్డూలాగా చేసే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేస్తూ ఇంకా కొంచెం నెయ్యి కావాలంటే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఇంట్లోనే ఇష్టంగా తింటారండి. బయట ఫుడ్ కాకుండా ఇది మరియు హెల్దీ ఫుడ్ కాబట్టి పిల్లలైనా పెద్దలైనా బాగా తినవచ్చు. లేడీస్కి ఇంకా చాలా మంచిదండి. ఇలా తినడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అవన్నీ రాకుండా ఉంటాయి. మా పాప అయితే కూర్చొని చూస్తూ ఉంటుంది ఎక్సైట్మెంటెడ్గా. ఏం చేస్తున్నారు అన్నది చూస్తూ ఉంటారు పిల్లలు. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం ఇంకా కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని మనం లడ్డు చేసుకోవాలండి. మరి ఇంకొంచెం నెయ్యి వేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బాగా మిక్స్ చేయాలండి. మిక్సింగ్లోనే ఉంటుంది ఈ లడ్డు చేయడం. నేను కొద్దిసేపు మా వారు కొద్దిసేపు అయితే మిక్స్ చేస్తున్నాము. చాలా బలం కావాలి. జెంట్స్ అయితే ఈజీగా చేస్తారు. ఇలా చేసి లడ్డు చేసే విధంగా మనకి రావాలండి. జిగటగా వస్తూ ఉంటేనే మనకి లడ్డు అనేది ఉంటుంది. ఇప్పుడైతే స్టార్టింగ్ తడిగా ఉంటుందండి. లడ్డు అయిన తర్వాత మనకి సున్నుండలు రెడీ అయినాక ఇంకా గట్టి పడతాయండి. గాలికి పెట్టిన తర్వాత మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 month వరకు కూడా తినవచ్చండి. ఇప్పుడు ఈ క్వాంటిటీకి మాకైతే అరౌండ్ 80 వరకు లడ్డూలు అయ్యాయండి. మేమైతే ఈ సైజులో చేస్తున్నాము. కొంతమంది అయితే మరీ ఇంకా పెద్ద సైజులో కూడా చేస్తారు. మన సైజుని బట్టి మనం చేసుకోవాలి. ఈ విధంగా లడ్డూలు అయితే చేసుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం బాగా ఆరనియాలండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్.